శ్రీ గురుభ్యో నమః. శివకేశవ మాసంగా పిలిచే కార్తీక మాసంలో శివుడికి విష్ణు అలంకారం చేస్తున్నారు. ఇదే కార్తీక మాస గొప్పతనం. అందుకే దీన్ని దామోదర మాసం అన్నారు, శివకేశవ మాసం అన్నారు, పురుషోత్తమ మాసం అన్నారు. ఇది జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయిని మహాక్షేత్రంలోని మహాకాళేశ్వర దేవాలయం. ఇక్కడ శివుడు విష్ణువు ఇద్దరూ ఒక్కటే, ఇద్దరి మధ్య ఎలాంటి తేడా లేదన్న భావం చెప్పడానికి ఈ అలంకరణ చేస్తున్నారు. అందుకే పెద్దలు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథాంతరం నపశ్యామి తథా మే స్వస్తిరాయుషి అంటారు. శివరూపమే విష్ణువు, విష్ణు రూపమే శివుడు, శివుని హృదయమే విష్ణువు, విష్ణు హృదయమే శివుడు. శివునిది విష్ణుమయ స్వరూపం, విష్ణువుది శివమయ స్వరూపం. శివుడు విష్ణువు ఒకరే, వారి మధ్య ఎలాంటి భేదభావం ఉండదు. అలాంటి వారిని ఆయుష్ని శుభాన్ని ఇమ్మని ప్రార్థిస్తున్నా. ఇదే శ్లోకభావం. ఓ పరమేశ్వర, నేను చేతులతో కానీ పాదాలతో కానీ మాటలతో కానీ వినడం ద్వారా కానీ చూడడం ద్వారా కానీ ఆలోచనల ద్వారా కానీ తెలిసి తెలియక చేసిన తప్పులు మన్నించి నన్ను రక్షించి అనుగ్రహించు. కరచరణ కృతం వా కర్మ వా కాయజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేతక్షమస్వ. జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.